క్లోరిన్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో క్లోరిన్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్. సో ఈ వీడియోలో నేను వచ్చేసి క్లోరిన్ ఒక ప్రిపరేషన్ అండ్ ఇట్స్ రియాక్షన్ చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోరిన్ ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయి. ఇదే కాదు, ల్యాబొరేటరీ డెకన్స్ ప్రాసెస్, ఎలక్ట్రాలిసిసే కాదు, వెల్డన్ ప్రాసెస్ అండ్ దెన్ కొన్ని రియాక్షన్ ప్రాసెస్ కూడా ఉన్నాయి క్లోరిన్ ప్రిపరేషన్లో. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి త్రీ ప్రాసెస్ అడగొచ్చు కాబట్టి ఇవి 3 తీసుకున్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ all laboratory process. Cl is prepared in the laboratory by heating concentration HCl with manganese dioxide MnO2 in a round bottom flask fitted with a crystal funnel and a delivery tube. అంటే ఇక్కడ మెంగనీస్ డైఆక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవి రెండు రియాక్ట్ అయ్యి మాకి మెంగనీస్ క్లోరైడ్ ప్లస్ Cl2 ఇస్తుంది. Cl2 ప్రిపేర్ అవుతుంది ప్లస్ వాటర్. ఇది యాక్చువల్లీ ఇలా సో లేబొరేటరీలో ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ రౌండ్ బాటమ్ ఫ్లాక్స్లో ఇక్కడ క్రిస్టల్ ఫన్నల్లో ఇలా ఇది కూడా ఉంటుంది డెలివరీ ట్యూబ్. ఇందులో కాన్సన్ట్రేషన్ HCl ఉంటుంది, అంతే ఇందులో మెంగనీస్ డైఆక్సైడ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ HCl ఉంటుంది. అంటే ఇలా డ్రాప్ బై డ్రాప్ వస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మేము హీట్ గిన్నె అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ వేపర్స్ అనేది ఇక్కడ వెళ్ళిపోతాయి. ఇలా ఇక్కడ వేపర్స్లో ఏమేమి ఉంటుందంటే HCl వేపర్స్, వాటర్ వేపర్స్, Cl వేపర్స్ ఇవి 3 ఉంటాయి. ఈ 3 వేపర్స్ ఇలా నెక్స్ట్ ఛాంబర్లో వస్తాయి. ఈ ఛాంబర్లో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ఉండడం వల్ల ఇక్కడ HCl రిమూవ్ అయిపోతుంది. సో HCl వేపర్స్ రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మిగతా రిమైనింగ్ వేపర్స్ అనేవి నెక్స్ట్ ఛాంబర్లో వస్తుంది. ఇక్కడ ఛాంబర్లో కాన్సన్ట్రేషన్ H2SO4 ఉంటుంది. ఇక్కడ H2SO4 ఉంది కాబట్టి వాటర్ వేపర్స్ రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ ఇంకా లాస్ట్ ఏం మిగిలింది క్లోరిన్. సో ఇక్కడ క్లోరిన్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది ఈ లాస్ట్ ఛాంబర్లో. యాక్చువల్లీ ఇక్కడ క్లోరిన్ అనేది yellowish గ్రీన్ గ్యాస్ లాగా వస్తుంది. సో అందుకే అంతా ఇక్కడ వచ్చేసి ఫిల్ అయిపోతుంది. ఇలా లేబొరేటరీ ప్రాసెస్లో క్లోరిన్ అనేది ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ డీకాన్స్ ప్రాసెస్. డీకాన్స్ ప్రాసెస్లో క్లోరిన్ ఈజ్ ప్రిపేర్డ్ బై డీకాన్స్ ప్రాసెస్ బై ఆక్సిడేషన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ బై ఎయిర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ క్యూప్రిక్ క్లోరైడ్ అట్ 450 degrees సెంటిగ్రేడ్. అంటే ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, అది కూడా క్యాటలిస్ట్ ప్రెజెన్స్ కూడా ఉండాలి. క్యాటలిస్ట్ అంటే ఇట్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ఎ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ తొందర అవ్వడానికి యూజ్ చేస్తాము క్యాటలిస్ట్. సో ఇక్కడ ఇది రియాక్షన్ క్లోరిన్ ప్రిపేర్ అయిపోతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ ఎయిర్ దట్ ఈస్ ఆక్సిజన్ క్యూప్రిక్ క్లోరైడ్ ప్లస్ అట్ 450 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్. సో క్లోరిన్ వాటర్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ క్యాటలిస్ట్ ఎలా రియాక్ట్ అవుతుందో దానికి చూద్దాము. ఇక్కడ క్యూప్రిక్ క్లోరైడ్ హై టెంపరేచర్ వద్ద Cu2Cl2 ప్లస్ Cl2 వస్తుంది. ఓకే, ఇక్కడే Cl2 మెయిన్ వచ్చేది మాకి. బట్ ఇది CuCl2 అనేది ఎయిర్తో రియాక్ట్ అయ్యి మళ్ళా కాపర్ ఆక్సో క్లోరైడ్ వస్తుంది. ఓకే, సో ఈ కాపర్ ఆక్సో క్లోరైడ్ మళ్ళీ HClతో రియాక్ట్ అయ్యి మనకి క్యూప్రిక్ క్లోరైడ్ వస్తుంది. ఇది మళ్ళా వన్స్ అగైన్ ఈ రియాక్షన్ వస్తుంది. సో ఇది వచ్చేసి సైక్లిక్ రియాక్షన్ ఇలా జరుగుతూ ఉంటుంది డీకాన్స్ ప్రాసెస్లో. నెక్స్ట్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బరైన్ సొల్యూషన్. ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఇక్కడ NaCl తీసుకుంటే Na ప్లస్ Cl మైనస్ వస్తుంది. ఓకే, వాటర్ది తీసుకుంటే H ప్లస్ OH మైనస్ వస్తుంది. సో ఇక్కడ NaOH వచ్చేస్తుంది, NaOH. సో రిమైనింగ్ Cl మైనస్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది యానోడ్ దగ్గర, అండ్ దెన్ H ప్లస్ అనేది క్యాథోడ్ దగ్గర వెళ్ళిపోతుంది. సో యానోడ్ దగ్గర రియాక్షన్ తీసుకుంటే Cl మైనస్ ప్లస్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయ్యి Cl వస్తుంది. అదే Cl రియాక్ట్ అయిపోయి మనం క్లోరిన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాథోడ్ చోట ఉన్న చోట H ప్లస్ ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. సో H, అది కూడా ఇక్కడ H రియాక్ట్ అయిపోయి H2 గ్యాస్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బరైన్ సొల్యూషన్. బరైన్ సొల్యూషన్ ఎందుకంటే NaCl తీసుకుంటున్నాం కాబట్టి బరైన్ సొల్యూషన్ అని అంటాం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అండ్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్. యాక్చువల్లీ క్లోరిన్ వచ్చేసి yellowish గ్రీన్ గ్యాస్ విత్ పంజెంట్ సఫోకేటింగ్ స్మెల్ లాగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది స్మెల్ క్లోరిన్ వచ్చేసి. సో ఇవి రియాక్షన్ చూసుకుందాం. ఫస్ట్ కోల్డ్ డైల్యూట్ NaOH. సో Cl2 రియాక్ట్ విత్ కోల్డ్ డైల్యూట్ NaOH టు గివ్ సోడియం హైపోక్లోరైడ్. రియాక్షన్ చూసుకుందాము. సో Cl2 విత్ NaOH, అది కూడా కోల్డ్ డైల్యూట్. ఓకే, సో ఇట్ గివ్స్ NaCl plus NaClO2 plus water. Okay, so this is sodium hypochlorite. Next hot concentration NaOH చూద్దాము. సో ఇక్కడ Cl2, ఓకే, దెన్ ప్లస్ NaOH, NaOH ఇక్కడ ఏంటి హాట్, దెన్ కాన్సన్ట్రేటెడ్. సో ఇట్ గివ్స్ NaCl plus NaClO3 plus
H2O. సో బ్యాలెన్సింగ్గా చూసుకుంటే ఇక్కడ 3 అండ్ దెన్ ఇక్కడ 6. సో ఇక్కడ 5 అయిపోతుంది, 6 5 6 అయిపోతుంది అండ్ దెన్ 3H2O. ఓకే, బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సెస్ ఆఫ్ అమోనియా రియాక్ట్ చేస్తే క్లోరిన్ రియాక్ట్ విత్ ఎక్సెస్ ఆఫ్ అమోనియా అండ్ లిబరేట్స్ నైట్రోజన్. సో Cl2 ప్లస్ అమోనియా NH3 NH4Cl ప్లస్ N2 గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో ఇక్కడ 3 అమౌంట్ ఆఫ్ క్లోరిన్ అండ్ దెన్ 8 మోల్స్ ఆఫ్ అమోనియా. సో 6 ఇలా. మెయిన్ యాక్చువల్లీ క్లోరిన్ విత్ అమోనియా, అమోనియం క్లోరైడ్ ప్లస్ నైట్రోజన్ గ్యాస్ ఇస్తుంది అనేది నేర్చుకోండి. ఈ రియాక్షన్స్ మీరు బాగానే ప్రాక్టీస్ చేస్తే మీకే ఈజీగా అనిపిస్తాయి. అదర్వైజ్ దెర్ విల్ బి నో ట్రిక్స్ ఏమి ఉండవు ఇది నేర్చుకోవడానికి. ప్రాక్టీస్ బెస్ట్. అయోడైడ్. క్లోరిన్ రియాక్ట్ విత్ పొటాషియం అయోడైడ్ అండ్ డిస్ప్లేసెస్ అయోడిన్. సో పొటాషియం అయోడైడ్తో క్లోరిన్ రియాక్ట్ చేస్తే KCl వస్తుంది ప్లస్ అయోడైడ్ వస్తుంది. సో K1 2 అయోడైడ్ ఉన్నాయి కాబట్టి 2. సో ఇక్కడ కూడా 2 రాసేస్తే సరిపోతుంది, బ్యాలెన్స్. సో ఇలా ఫస్ట్ మీరు రియాక్షన్ నేర్చుకోండి, బ్యాలెన్సింగ్ ఆటోమేటిక్గా మీలే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని అమౌంట్ ఆఫ్ అయోడిన్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్నీ ఉండాలి, క్లోరిన్ ఎన్ని ఉన్నాయో అంతే క్లోరిన్ ఉండాలి, పొటాషియం కూడా అన్నీ ఉండాలి. సో అలా బ్యాలెన్సింగ్ నేర్చుకోండి. నెక్స్ట్ సో ప్రాక్టీస్ చేయండి బాగా. నెక్స్ట్ హైపో, దట్ ఈస్ Na2S2O3. Cl2 react with sodium thiosulfate, that is hypo, and get oxidized to sodium sulfate. So Na2S2O3 plus Cl2 as water. It gives Na2SO4 plus HCl plus S, 2 amount of HCl. Then Na2S2O3 4Cl2 తీసుకుంటే అది కూడా 5 moles of water. అప్పుడు ఏమొస్తుందంటే Na2SO4 ప్లస్ 8HCl ప్లస్ H2SO4. ఓకే, ఇప్పుడు వెన్ క్లోరిన్ ఈజ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్లోరిన్ కింద మేము చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే ఇఫ్ ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ టేకెన్ నైట్రోజన్ ట్రయాక్సైడ్ ఈజ్ ఫార్మ్. అంటే Cl3 ప్లస్ NH3 తీసుకుంటే మేము Cl2 ప్లస్ NH3 దట్ ఈస్ అమోనియా. ఇక్కడ NCl3 ప్లస్ 3HCl వస్తుంది, 3 కాబట్టి 3. సో వెన్ క్లోరిన్ ఇన్ క్లోరిన్ ఎక్సెస్లో ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద రియాక్షన్. ఇంకా అంటే నాన్ మెటల్తో రియాక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ బ్రోమిన్ ప్లస్ Cl2 తీసుకుంటే BCl3 వస్తుంది. ఓకే, ఇలా ఇక్కడ సో ఇక్కడ 2 బ్రోమిన్స్, 2 3 6 అండ్ దెన్ 2 3 6 ఎనఫ్. సో ఇక్కడ ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ దెన్ నోబుల్ గ్యాసెస్ వీటితో అదేది రియాక్షన్ ఉండదు. బట్ బ్రోమిన్తో అయితే కానీ వేరే ఏ నాన్ మెటల్తో రియాక్ట్ అయినా కానీ ఇలా Cl3 ఫామ్లో వస్తుంది. ఫాస్ఫరస్ తీసుకున్నాం, రెడ్ ఫాస్ఫరస్, అది కూడా సో సేమ్ PCl3 వస్తుంది. 2Cl2 దట్ ఈస్ 3Cl2 అండ్ దెన్ 2P ఇలా. ఓకే, మెటల్తో రియాక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇలా చాలా రియాక్షన్స్ ఉన్నాయి, బట్ మెయిన్స్ అయితే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి అయితే ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద రియాక్షన్ అండ్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్.